ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మం నగరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2.5 ఏళ్లు పూర్తయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని కోటేశ్వరరావు ఆరోపించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. మరోవైపు పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రమూర్తి 48 గంటల నిరసన దీక్ష చేపట్టేందుకు ప్రయత్నిస్తే ట్రాఫిక్ ఆంక్షల పేరుతో దీక్షకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడంతో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అన్నయ్య ద్రాక్షగా మారిపోతుందని కోటేశ్వరరావు మండిపడ్డారు. జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితిలో ముఖ్యంగా రాష్ట్రం తీసుకోవాల్సినటువంటి 2 మేజర్ సెక్టర్, ఒకటి విద్య, 2 వైద్యం. ఈ 2 అంశాల్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారు ఫీజు రీయింబర్స్మెంట్ మీద 2 రోజులు దీక్ష కూర్చోవడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు కూడా 48 గంటల పాటు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని దీక్ష కూర్చోవడం జరిగింది. దీక్ష కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ ఆంక్షల మీద అడ్డం పెట్టుకొని పర్మిషన్ కూడా ఇయ్యనటువంటి కర్కశంగా తయారైనటువంటి ఈ రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని, 40 లక్షల మంది విద్యార్థులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని 48 గంటలు దీక్ష కూర్చున్న రథసారథికి మద్దతుగా విద్యార్థులందరూ కూడా ఈరోజు హైదరాబాద్ బీజేపీ కార్యాలయానికి తరలి వెళ్ళి వారికి మద్దతు ప్రకటిస్తున్నారు. రేపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా వారికి మద్దతుగా రేపు మేము హైదరాబాద్ వెళ్ళి ఆ దీక్షలో